ఈ రోజు మనం పితృపక్షం లేదా శ్రద్ధాపక్షం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం. హరే రామ్. పితృ అంటే మన పూర్వజులు, పక్షం అంటే 15 రోజులు. కాబట్టి పితృపక్షం అంటే భాద్రపద మాసంలో వచ్చే 15 రోజుల కాలం. ఇది సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది. ఈ సమయంలో హిందువులు తమ పూర్వజులను స్మరించి ప్రార్థనలు, శ్రద్ధ కర్మలు, దాన ధర్మాలు చేస్తారు. నమ్మకం ప్రకారం ఈ రోజుల్లో పితృదేవతల ఆత్మలు భూమికి వచ్చి మనం చేసే అర్పణలు, అన్నదానం వల్ల వారికి శాంతి మరియు విముక్తి లభిస్తుంది అని చెబుతారు. సాధారణంగా ఈ శ్రద్ధ కర్మలు కుటుంబంలోని పెద్ద కుమారుడు చేస్తాడు. ఆయన చేసే తర్పణం, దానం నేరుగా పూర్వజులకు చేరుతుందని నమ్మకం. దీనికి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ మహాభారతంలో ఉంది. కర్ణుడు యుద్ధంలో మరణించి స్వర్గానికి వెళ్ళాడు. కానీ అక్కడ ఆయనకు అన్నం బదులు బంగారం, రత్నాలు మాత్రమే ఇచ్చారు. ఆశ్చర్యపోయిన కర్ణుడు ప్రశ్నించగా దేవేంద్రుడు ఇలా చెప్తారు: నీ జీవితంలో నువ్వు బంగారం, డబ్బు చాలా దానం చేశావు, కానీ పూర్వజులకు అన్నదానం చేయలేదు. కర్ణుడు తన తప్పు గ్రహించి భూమికి 15 రోజులు వచ్చి శ్రద్ధ కర్మలు చేసి పూర్వజులను సంతృప్తిపరిచాడు. అదే తరువాత పితృపక్షంగా ప్రసిద్ధి చెందింది. అందుకే పితృపక్షం మన పూర్వీకులకు కృతజ్ఞత తెలిపే, వారి ఆశీర్వాదం పొందే ఒక పవిత్ర కాలం. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.